సార్ స్టార్ట్ చేద్దాం సార్. ఆడియో ఆపేస్తాను. ఆడియో ఆపుతున్నాను సార్. ఆగి హరి ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेहि पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 62వ పాఠం. 62 7/2/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయార్లోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం.
దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథంలో 8 అధ్యాయములు పూర్తి చేసుకుని 9వ అధ్యాయమైన గ్రహ చక్రములు గురించిన విశేషములు తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రారంభ వాక్యం చదువుకుని అప్పుడు గ్రహ చక్రంలోకి వెళదాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆధునిక విజ్ఞానము అని ఎందుకన్నారు? ప్రాచీన విజ్ఞానానికి ఇది అందింది. ప్రాచీన విజ్ఞానానికి తప్పిపోయినా లేదు. దొరికిన తత్వదర్శనము ప్రాచీన విజ్ఞానానికి, ఏన్షియంట్ విజడంకి. కానీ ఆధునిక విజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తప్పిపోయింది. అందువల్ల ఆధునిక విజ్ఞానము యొక్క అనే మాట వాడారు. ఇప్పుడు అది మనకి దొరికేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే తప్పిపోవడం లేదు, దొరకటం లేదు, కానీ తప్పిపోయినట్టుగా మనకి భావన వచ్చింది కాబట్టి వెతకడం దానికోసం, అది దొరికేదాకా మనం దానికోసం ప్రయత్నం చేయటం, అది దొరికిందని చివరికి చెప్పుకోవడం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రహ చక్రముల్లో ఉన్న 4A గోళం గురించి చిత్రపటాన్ని చూస్తూ మనం కొంత తెలుసుకున్నాము. 4వ చక్రానికి సంబంధించి. అక్కడి నుంచి మిగతాది మనం పోయినసారి చూడలేదు, మనం బుధవారం నాడు. అందుకని మనం ఇప్పుడు మళ్ళీ ఆ 4వ చక్రం తర్వాత నుంచి మనం దాని గురించిన విషయం తెలుసుకుందాం. ఈ చిత్రపటము మీకు ఎదురుగా ఉన్నది. మనం మామూలుగా గడియారం మనకి గోడకి తగిలించి ఉంటుంది, గోడ గడియారం. గడియారం వైపు చూస్తూ ఉంటే అది మనకు ఎంతో విలువైన సమయాన్ని సూచిస్తూ ఉంటుంది. అది సూచించే సమయమును బట్టి మన దినచర్యను, రోజులో చేయవలసిన అనేక కార్యక్రమములను చేసుకుంటూ ఉంటాము. రాబో సంవత్సర కాలమునకు సంబంధించి గ్రహ నక్షత్రాదులు, సూర్యుడు, చంద్రుడు గమనములు, వాటిని బట్టి నడిచే ఋతువులు, కాలములు, తిథి, వార, నక్షత్ర, యోగా కరణములతో కూడిన పంచాంగమును రూపొందించుకుని దానిని బట్టి మన జీవిత సన్నివేశములను నడుపుకొనుటకు గడియారం ఎంతో ఉపయోగపడుతున్నది కదా. గడియారం ఎట్లాగైతే ఉందో మనకి, దానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిత్రపటానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. గడియారం కనుక మనకు అర్థమైతే చిత్రపటం కూడా అర్థమైనట్టే అవుతుంది. ఈ రెండిటికి భేదం లేదు. అలాగే ఈ సృష్టి మొత్తమునకు సంబంధించిన సృష్టి నడక వైచిత్రిని ప్రస్తుతం మనకు ఎదురుగా మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న సృష్టి గడియారము చిత్రపటం నుండి పొందవచ్చు. ఆ చిత్రపటానికి మొన్న పేరు పెట్టలేదు అంతకు ముందు. ఇప్పుడుగా చిత్రపటాన్ని చూసి దాన్ని బట్టి చెప్పుకున్నాం. ఈ రోజున దానికి ఒక పేరు పెట్టాం. అంటే పుట్టిన వెంటనే పేరు పెట్టాం కదా, అందువల్ల ఆ రోజు పెట్టలేదు, ఇప్పుడు పెట్టాం దానికి పేరు. ఏమని? సృష్టి గడియారము. మనం చూస్తున్న గడియారము ఇది సామాన్యమైనది. ఇది సృష్టి మొత్తానికి సంబంధించిన గడియారం. అందుకే ఆ చిత్రపటమునకు సృష్టి గడియారము, క్రియేషన్ క్లాక్ అనే పేరు పెట్టబడినది. అత్యంత స్వల్పకాలమైన లిప్త విభాగము నుండి, లిప్త కన్నా ఇంకా తక్కువ
విభాగం ఉంది. మనం లిప్త దగ్గర నుంచి తీసుకుందాం. అత్యంత సుదీర్ఘమైన బ్రహ్మ ఆయుర్దాయము 100 సంవత్సరముల వరకు పట్టే కాలము, దాని నడక వైచిత్రి, సృష్టి పరిణమించుచున్న విధము, ఇవన్నీ కూడా మనకి దీంట్లో తెలుస్తూ ఉన్నాయి. మొత్తం మనం సీక్రెట్ డాక్టర్లో ఏదైతే ఉందో, సీక్రెట్ డాక్టర్ను 2 భాగాల్లో ఇచ్చినటువంటి మొత్తం విభాగాలు ఏవైతే ఉన్నాయో సమస్తం దాని యొక్క సంకేతం, దాని యొక్క సారముగా ఈ చిత్రపటం ఉందన్నమాట. ఆ 7 స్టాంజెస్ ఆఫ్ ధ్యాన్ ఏదైతే ఉన్నాయో 7 శ్లోకాలు, వాటికి వివరణ, కాస్మోజెనసిస్, యాంథ్రోపోజెనసిస్ అనే 2 భాగాలతో ఉన్న సీక్రెట్ డాక్టర్ అంటే విశ్వ ఆవిర్భావము, మానవ ఆవిర్భావము, ఈ రెండిటికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మొత్తం ఈ చిత్రపటం నుంచి మనం పొందవచ్చు. ఇట్లా ఇవ్వబడిన చిత్రపటం సృష్టి పరిణమించు విధమును అనుకున్నాం. సృష్టి పరిణమించడం అంటే ఎలాగా? శ్వాస అంటే ఏమిటో తెలిస్తే సృష్టి పరిణమించడం ఏమిటో తెలుస్తుంది. గాలి లోపలికి నిండుగా పీల్చాము, దాన్ని ఉచ్ఛ్వాసము అన్నాము. లోపల ఉన్న గాలిని బయటకు వదిలాము, దాన్ని నిశ్వాసము అన్నాము. రెండిటిని కలిపి అనగా ఉచ్ఛ్వాసము నిశ్వాసము కలిపి ఒక ప్రమాణముగా, ఒక యూనిట్గా శ్వాస అని పేర్కొంటున్నాం. అంటే శ్వాసలో ఈ 2 భాగాలుగా ఉన్నాయన్నమాట. మనం ఎట్లాగైతే దీంట్లో ప్రకృతిలోనికి దిగి గాఢముగా లీనమై మరలా పైకి ఎగవాలయం అనేది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూత్రం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సూత్రం, నియమం. అది అంటే పైనుంచి కిందకి దిగటం, ఏకత్వం నుంచి అనేకత్వానికి రావటం, మరలా అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళటం. దిగుట ఎక్కుట అనేది ఉంది కదా, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. అలాగా అందుకే సృష్టిలోని ప్రతి జీవి జీవిత కాలము, ఆయుర్దాయము మనం శ్వాసలలో లెక్కింపబడుతుంది. ప్రతి జీవి యొక్క జీవిత కాలము అంటే ఆయుర్దాయం దేంట్లో లెక్కింపబడుతుంది? శ్వాసలలో లెక్కింపబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? సామాన్యంగా మనము సంవత్సరములలో లెక్కించుకుంటున్నాము. కానీ అంటే ఇన్ని సంవత్సరాలు జీవించాడు, లేకపోతే మనం జాతక చక్రము చూసినప్పుడు ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు, ఆ జాతకాన్ని వేసిన వారు కానీ, జాతకాన్ని పరిశీలించేవారు కానీ చాలా గొప్ప అస్ట్రాలజర్ అయితే, జ్యోతిషవేత్త అయితే ఆయన ఫలానా టైంలో ఫలానా రోజున ఇన్ని నిమిషాలకి ఇతను చనిపోతాడు అన్నట్టుగా ఆ మరణ ఘడియను కూడా అతను చెప్పగలుగుతాడు. అది ఎట్లాగా? సంవత్సరాల మీద ఆధారపడి. కానీ మనం వాస్తవంగా ఏమిటంటే ఉంది, ఎన్ని శ్వాసలు కేటాయించబడినవో అన్ని శ్వాసలు పూర్తి కాగానే భౌతిక దేహమును విడుచుట జరుగుతున్నది. కానీ సృష్టిలో ఉన్నది ఏమిటంటే, సృష్టిలో ఉన్న అమరిక శ్వాసలను బట్టి. మనం జన్మించడానికి ముందు ఇన్ని శ్వాసలు అని మనకు కొన్ని శ్వాసలు కేటాయించబడతాయి. దాని ప్రకారం మనం ఆ శ్వాసల్ని ముందే ఖర్చు పెట్టుకుంటా, అంటే మనకు 10 రూపాయలు ఇచ్చారు, ఆ 10 రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఆ 10 అయ్యేదాకా ఇక నిన్నెవరిని నీ జోలికి రావు. తమాష ఏంటంటే ఆ 10 రూపాయలు నీ దగ్గర ఉన్నంత కాలం నీ జోలికి రావు. ఆ 10 రూపాయలు ఖర్చు అయిపోయినాయా, ఇక పద, ఈ భూలోకంలో నీ పని అయిపోయింది, పద అంట. అట్లాగా ఈ శ్వాసలు నెమ్మదిగా పీల్చుకుంటా, నెమ్మదిగా వదులుతా, ఏమాత్రం అది ఎప్పుడు చేయగలుగుతాం? ఆవేశం లేనప్పుడు, తాపిగా ఉన్నప్పుడు, అంటే శాంతిగా ఉన్నప్పుడు. అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా నెమ్మదిగా జరుగుతాయి, అంటే తాబేలుకి జరిగినట్టుగా. అందుకని తాబేలు 300 సంవత్సరాలు జీవిస్తూ ఉంది. అది ఎందుకంటే శ్వాస చాలా నెమ్మదిగా. మనకున్న అన్ని జీవుల్లోనూ దాదాపుగా అన్నిటికన్నా తక్కువ శ్వాసలు తీసుకునేది, తక్కువ సమయం, తక్కువ అంటే ఎక్కువ సమయం, ఒక శ్వాసకి ఎక్కువ సమయాన్ని తీసుకునేది తాబేలు.
అందుకే ఎక్కువ కాలం బతుకుతా ఉంది. భౌతిక దేహమును విడుచుట జరుగుతున్నది. ఇదే విషయమును శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథంలో శ్రీపాదుల వారు చెప్పగా విన్నాము. ఆ గ్రంథాన్ని గురించి మనం ఆ గ్రంథ పఠనంలో ఈ విషయం కూడా వచ్చింది మనకి. అట్లాగే ద గ్రేట్ బ్రెత్, సృష్టికర్త నిశ్వాసము, సృష్టి జీవుల ఉచ్ఛ్వాసము. సృష్టికర్త ఉచ్ఛ్వాసము, జీవుల నిశ్వాసము. భగవంతుని శ్వాసక్రియకు అనుగుణంగా తనలోనికి పీల్చుకోవడం, అంటే దాన్ని ఏమంటాం అనమాట, ఎగువకు, అసెండింగ్ పాత్. ఇప్పుడు దీంట్లో ఎగువకు అని ఉంది కదా, ఎక్కుట అంటే అసెండింగ్ పాత్. అది భగవంతుడు తనలోనికి గాలిని పీల్చుకోవటం, శ్వాస పీల్చుకోవడం, తనలోనికి ఉచ్ఛ్వాసం పీల్చుకోవటం. వెలుపలకు నిశ్వసించడం అంటే దిగువకు, డిసెండింగ్ పాత్. అది అసెండింగ్ పాత్ ఈ భగవంతుడు ఒక్కడే చేస్తున్నాడు అనుకుంటే మనం, ఈ చిత్రపటంలో ఎక్కుట దిగుట అనేది ఉంది కదా, ఈ మొత్తం ఎవరు చేస్తున్నారు? ఒక్కడే చేస్తున్నాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాసము లోపలికి పీల్చుకుంటున్నాడు అంటే ఎక్కుట, బయటకి నిశ్వసిస్తున్నాడు అంటే దిగుట అన్నట్టుగా అనమాట. అంటే శ్వాసకి దానికి సంబంధం ఉందన్నమాట. మనం ఎక్కుట దిగుట అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ శ్వాసకి దానికి సంబంధం ఉంది. అట్లాగే మన శ్వాసకి కూడా సృష్టి జీవులు భగవంతుని నిశ్వాసం దిగువకు అంటే డిసెండింగ్ పాత్, అది సృష్టి జీవులకు ఉచ్ఛ్వాసం అనగా ఎగువకు, అసెండింగ్ పాత్. భగవంతుని ఉచ్ఛ్వాసం అసెండింగ్ పాత్, అది సృష్టి జీవులకు నిశ్వాసం అనగా దిగువకు, డిసెండింగ్ పాత్. అంటే ఆయన గాలి వదిలితేనే మనం గాలి పీల్చుకుంటాం, అంటే మనకు ఉచ్ఛ్వాసం. ఆయన నిశ్వాసము మనకు ఉచ్ఛ్వాసం. మనం వదిలినప్పుడు ఆయన గాలి పీల్చుకోవటం ఉంటుంది. ఇట్లా ఒకదానికొకళ్ళు పరిపూరకంగా ఉంటుంది. అట్లాగే ఇంకా ఈ చిత్రపటము ఓవరాల్ గా ఏం విషయాలు తెలియజేస్తుంది? ద సెప్టనరీ లా. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టింపబడక ముందు అంతర్లీనంగా ఉన్నటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మములు ఏవైతే ఉన్నాయో, వాటిలో ద సెప్టనరీ లా, సాత్విక దివ్య ధర్మం అనేది ఒక ప్రధానమైన ధర్మం ఉంది. దాంట్లో ఎన్నో రకాలు వచ్చిన 7 ఉన్నటువంటివి సృష్టిలో. 7 ప్లేన్స్, 7 లోకములు. లోకములు అంటే 7 14 లోకాలు అంటాం కదా మనం. అంటే లోకములు, తలములు అన్నమాట. అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలని మనం చెప్పుకుంటాం సామాన్యంగా. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 అని. అయితే ఊర్ధ్వలోకంలో ఒకటి, దానికి అది పైన ఉంటుంది. దానికి దిగువన అధోలోకంలో ఒకటి దాని దిగువన ఉంటుంది అనమాట. అంటే మనకు నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా. అట్లా లోకము, తలము రెండు అలాగా ఉంటాయి అన్నమాట. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు 7గానే ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క దాంట్లో 2 7 ఎలిమెంట్ ప్రిన్సిపల్స్ అంటే తత్వాలు, వాటిని కూడా ఇది తెలియజేస్తూ ఉన్నది. మనకేంటి ఇప్పుడు 5 ఎలిమెంట్స్ వరకు మనకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే మనం ఇంకా ముందుకు వెళుతూ ఉంటే, ఈ చక్రాలు తిరుగుతూ ఇంకా ముందుకు వెళితే ఆ 7 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగతా 2 కూడా మనకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట. అవేంటి? ఆది తత్వ, ఒరిజినల్ ఎలిమెంట్ ప్రిన్సిపల్, ద వన్. పైన పెట్టని చూసాడండి, టాప్ లో ఆది అని ఉంది, అది అక్కడికి చేరతాం అన్నమాట. అనుపపాదక, పేరెంట్లెస్ ఎలిమెంట్ ప్రిన్సిపల్, ద స్పిరిచువల్. ఆకాశ తత్వ, ఇక్కడ వరకు మనకు అందుబాటులోకి వచ్చింది, ఈథర్ ఎలిమెంట్ ప్రిన్సిపల్. తైజస లేక తేజస్, ఫైర్ ఎలిమెంట్ ప్రిన్సిపల్. అలాగే వాయుతత్వ, ఎయిర్ ఎలిమెంట్ ప్రిన్సిపల్. ఆపస్సు తత్వ, వాటర్ ఎలిమెంట్ ప్రిన్సిపల్. పృథ్వీ తత్వ, ఎర్త్ ఎలిమెంట్ ప్రిన్సిపల్. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి ఏమున్నాయి? పృథ్వీ, ఆపస్, వాయు, తేజస్, ఆకాశ. 5 మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 2 మనకి రాబోతూ ఉన్నాయి అన్నమాట.
అంటే మనం ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ ఊరు రాలేదు మనకి. అందుకని అది మనకు అందుబాటులోకి రాలా. ఇట్లాగా మనం ఈ ప్రయాణంలో ఎన్నెన్నో ఇప్పటి వరకు మనకి కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఇక రాబోయే ఇంకా ఎన్నో రావాల్సినవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి సెన్సెస్ 5 సెన్సెస్ ఉన్నాయి మనకి. ఇంకా 6th సెన్స్, 7th సెన్స్ అవి రావాల్సింది ఉంది. అట్లాగే 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటే ప్రజ్ఞ యొక్క 7 స్థితులు, 7 స్థాయిలు. మనం ఒక్కొక్క చక్రం ముందుకు వెళ్ళే కొంది ఒక ప్రయాణం. అలాగా మనం ఒక్కొక్క స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. చివరికి 7 స్థాయిలకి పూర్తి అయిపోయి భూమండలానికి సంబంధించిన ప్రజ్ఞ 7 విభాగాలు ఏదైతే ఉందో ఆ 7 విభాగాల్ని పూర్తి చేసుకుంటాం. ఇదంతా ఏంటన్నమాట, మనకి భూమండలానికి సంబంధించింది కార్యక్రమం పూర్తవుతుంది. భూమండలానికి సంబంధించింది పూర్తయితే అప్పుడేమవుతుంది, కామలోకానికి సంబంధించిన అక్కడ భూలోకం నుంచి అప్పుడు కామలోకానికి సంబంధించిన ఇది గడియారంలోకి వెళ్తాం అన్నమాట. ఈ సృష్టి గడియారంలో ఇప్పుడు భూమికి తగ్గట్టుగా ఇవన్నీ వేసి ఉన్నాయి మనకి. అప్పుడు ఆ కామలోకానికి తగ్గట్టుగా వేసి ఉంటాయి. అప్పుడు ఆ పాఠాలు నేర్చుకుంటాం అన్నమాట రాబోయే రోజుల్లో. అలాగా అలాగే కామలోకం అయిపోయాక మానసిక లోకం, దానికి తగ్గట్టుగా నేర్చుకుంటాం. ఇట్లాగా మనం స్టెప్ బై స్టెప్ అలా జరుగుతుంది. ఇప్పుడు భూమండలానికి సంబంధించిన విషయంగానే మనం ఆత్మ వరకు మనం వెళ్ళినప్పటికీ ఆ ఆత్మతత్వం కూడా ఆత్మది ఎక్కడ అనమాట, ఈ భూమండలానికి సంబంధించిన అంటే ఆత్మకి సంబంధించినటువంటి స్థూలం. ఇట్లాగే మన 7 విభాగాలు ఏవైతే ఉన్నాయో 7 లోకాలు, ఆ 7 లోకాలను స్థూలానికి సంబంధించినవన్నీ మనం టచ్ చేస్తున్నాం అనమాట మన యొక్క ఈ ప్రస్తుత ప్రయాణంలో. అట్లాగే దీంట్లో స్పియర్స్, డాక్ట్రిన్స్ ఆఫ్ స్పియర్స్, గ్లోబ్స్, సోలార్ సిస్టమ్, సైక్లిక్ జర్నీస్, రేసెస్ అంటే 7 రేసెస్, 7 మూల జాతులు, ఉపజాతులు, కుటుంబ జాతులు, ఇలాగా అన్ని వాటి గురించి కూడా ఈ చక్రం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ఒక్కొక్కటి ఆ లోపల ఉన్న గోళాలు ఉన్నాయి కదా, ఆ లోపల ఉన్న గోళాల్లో తిరుగుతున్నప్పుడు ఈ రేసెస్ దాని ప్రస్తావన వస్తుంది అనమాట. అలాగే రౌండ్స్ అంటే ఈ 7 లోపల ఉన్నటువంటి ఆ చిన్న చక్రం యొక్క లోపల మళ్ళీ చిన్న చిన్న గోళాలు 7 ఉన్నాయి. ఆ 7 గోళాలు మొత్తం పరిభ్రమణం ఒకటి పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా. అట్లాగా సృష్టి అవ్యక్తంలో ఉన్న అవ్యక్తము నుండి వ్యక్తంలోనికి వచ్చిన మొత్తమునకు ఒకటే ఆధారము పని. అంటే ఇక్కడ మనం కొంచెం ఎక్కువ కన్ఫ్యూషన్ కాకుండా ఇదంతా ఏంటి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, అనేకత్వంలోకి రావటం. అనేకత్వంలోకి వచ్చిందంటే అర్థం ఏంటి అంటే అంతకుముందు ఏది స్థితి, దాని యొక్క స్థితి ఏకత్వం, ఏకత్వముగా ఉన్నది అనేకత్వంలోకి రావటం. అది రావాలి అంటే ఒక ప్రాసెస్. లోకాలు ఆ స్థూల లోకానికి దిగాలి, అది అట్లాగా దిగుతూ ఉన్నది. అది దిగటం, దాన్ని దిగటంగా పెట్టాం. డిసెండింగ్ పాత్ గా పెట్టాం. అది డిసెండింగ్ పాత్, దిగుట. ఎందుకు దిగటము అంటే మళ్ళీ ఒకటి అవటం కోసం, మళ్ళీ అసెండింగ్ ఎక్కటం. ఇట్లాగా నిరంతరం. ఇది ఒక్కసారిగా అయిపోయేది కాదు. ఒకసారి దిగాము, అనేకత్వంలోకి వచ్చాం, మళ్ళీ పైకి వెళ్ళిపోయాం, ఏకత్వంలోకి వచ్చాం. అవలా ప్రారంభమైంది అనమాట. ప్రయాణం ప్రారంభమైంది. ప్రయాణం ప్రారంభం అంటే మనం ఒక అడుగు వేయంగానే ఇంక మన ఊరు వచ్చేస్తుందా, మనం వెళ్ళాల్సిన ఊరు ఒక అడుగు వేయంగానే లేదు కదా. ఒక మీటర్ నడవంగానే వచ్చేస్తుందా, లేదు. 100 కిలోమీటర్లు నడవాలి, 1000 కిలోమీటర్లు వెళ్ళాలి, బాగా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అందుకని మనం తిరుగుతూ పరిభ్రమణం పరిభ్రమణం పరిభ్రమణం. ఇది మొత్తానికి ఆధారం. మనం ఈ మొత్తంలో ఒకటేదో మనం జాగ్రత్తగా మన కర్తవ్యం ఏంటైతే ఇంతగా ఇంత డీటెయిల్స్ గా ఉంది, ఇన్ని ప్రయాణాలు, ఇంత వ్యవహారం,
ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో మరి మన సంగతి ఏంటి అంటే, ఈ మొత్తానికి ఏంటి ఆధారం అసలు? పని. ప్రతి క్షణము సమస్త జీవులు కలిసి చేసిన పని ఫలితము తర్వాత క్షణంలో పని చేయడం. అలాగా రోజంతా చేసిన పని రాత్రి విశ్రాంతిలో దాని ప్రభావం మనపై ఉండటం. అంటే పని విశ్రాంతి మనకి సహజంగా పగలు పని చేస్తాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. అయితే ఆ విశ్రాంతి హాయిగా ప్రశాంతంగా తీసుకుంటామా, ఆందోళనగా నిద్ర లేకుండా గడుపుతామా? అదే దేని మీద ఆధారపడి ఉంటుంది? పగలు చేసిన పని మీద ఆధారపడి. అంటే పగలు చేసిన పని 2 రకాలైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది. ఒక ప్రభావమేమో మనం విశ్రాంతిని ఎలాగా తీసుకోవాలి అనే దాని మీద అది ఆధారపడి ఉంది. రెండో ప్రభావం నెక్స్ట్ మళ్ళీ చేసే పని మీద. మనం ఈ రోజున మంచి చేస్తే నెక్స్ట్ డే ఆ తర్వాత చేయబోయే పనికి సంబంధించి ఈ ఫలితాల మీద ఆధారపడి అప్పుడు మనకి అది సుఖంగా ఉండడమా, దుఃఖంగా ఉండడమా, ఇతరుల చేత మనం బాధింపబడటమా, ఇతరుల చేత మనం గౌరవింపబడడమా, ఇవన్నీ ఈ రోజున చేసిన పనికి తగ్గట్టుగా రేపు పని ఉంటుంది. బట్ 2 ప్రభావాలు మన మీద చూపిస్తుంది. ఒక్క పని ఏం చేస్తుంది? విశ్రాంతి తీసుకునేటప్పుడు మనం ఎట్లాగా విశ్రాంతి తీసుకోవాలి? ప్రశాంతంగా, హాయిగానా, ఆందోళనతో, నిద్ర లేకుండానా అనేది ఒక భాగం. రెండోది ఆ నెక్స్ట్ డేకి సంబంధించిన పని. ఆ నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి పని అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఈ రోజు చేసిన పని మీద ఆధారపడి. అట్లా 2గా ఉన్నాయన్నమాట. మనం మరణానంతర స్థితులు కూడా అంతే కదా. మనం ఈ జన్మలో మనం ఒక 70 సంవత్సరాలు చేసాం, జీవించాం, రకరకాల పనులు చేసాం, అనేక రకాల పనులు చేసాం. చేసిన తర్వాత భౌతిక దేహం విడిచాము. ఇక అక్కడి నుంచి ప్రయాణం ఎలాగ ఉంది? ఇదంతా ఏంటి? విశ్రాంతి. ఎప్పుడు దాకా విశ్రాంతి? మరలా జన్మించేదాకా, మరలా భౌతిక దేహంలోకి వచ్చేదాకా మనం విశ్రాంతిలో ఉన్నట్టు అయింది. అంటే రాత్రి అయింది. ఈ రాత్రి విశ్రాంతిది ఎలాగా ఉంది? ప్రశాంతంగా తీసుకోగలుగుతున్నామా? గందరగోళంగా, ఆందోళనతో, ఇదంతా ఏమో గందరగోళంగా, ఆందోళనలు, అశాంతి, ఇట్లాగ వీటితో ఉండటమా? దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఈ 70 సంవత్సరాలు జీవించిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక ప్రభావం. సరే, ఎట్లో గట్లాగా స్వస్థబద్ధతం మొత్తానికి ఆ విశ్రాంతి గడిపాము. అయిపోయిన తర్వాత మరలా భౌతిక దేహంలోకి వచ్చాం, మరలా జన్మించాం. ఇప్పుడు ఈ జన్మకి సంబంధించి మనకి ఎవరెవరితో ఏ ఏ రకాలుగా వ్యవహారాలు, వాళ్ళతో మనకి ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? క్రితం జన్మ మీద ఆధారపడి ఉన్నాయి. క్రితం జన్మలో మనం చేసిన పనుల మీద ఆధారపడి ఉన్నాయి. ఇలా 2 విధాలుగా మనల్ని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అట్లాగే ఈ సృష్టి, ఈ చిత్రం పటం మనకి ఇంకేం తెలియజేస్తూ ఉందో కూడా చెప్పుకుని అప్పుడు మనం చిత్రపటంలోకి వెళదాం. డాక్ట్రిన్ ఆఫ్ ద రేసెస్, మనకి సీక్రెట్ డాక్ట్రిన్ లో ఏం చెప్పారో, దానికి గైడ్ బుక్ గా ఇచ్చినటువంటి డివైన్ ప్లాన్ లో ఏం చెప్పారో, మొత్తం దీని నుంచి మనం చదువుకోవచ్చు అన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ ద రేసెస్, ద లా గవర్నింగ్ ద ప్రొసీజర్ షుడ్ బి వన్స్ మోర్ స్ట్రెస్. This law manifests in a dual manner, requiring a descent into materiality for the purpose of manifestation on material planes. ఎందుకు దిగటం మనం కిందకి? స్థూలానికి రావటం కోసం, వ్యక్తం అవటం కోసం. సూక్ష్మంగా ఉన్న స్థితి నుంచి స్థూల స్థితికి రావటం కోసం. మళ్ళీ ఫాలోడ్ బై ఏ రీఅసెంట్ ఇంటూ స్పిరిచువల్ ప్లేన్స్, మరలా ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్థితులకు వెళ్ళడానికి, అంటే ఏకత్వ స్థితికి వెళ్ళడానికి. ఆల్బిట్ ద ఎవల్యూషనరీ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్లీ ప్రోగ్రెస్. ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే సెకండ్ల ముళ్ళు ఎలాగైతే నిరంతరము తిరుగుతూ ఉందో, ఇప్పుడు గడియారం మొత్తానికి ఏదండి ఆధారం మనకి? గంటల ముళ్ళు కాదు, నిమిషాల ముళ్ళు కాదు, సెకండ్ల ముళ్ళు.
దాని ఆధారంతో నిమిషాల ముళ్ళు ముందుకు కదులుతుంది. ఈ రెండిటి ఆధారంతో అంటే సెకండ్ల ముళ్ళు యొక్క ఆధారంతోనే గంటల ముళ్ళు ముందుకు కదులుతూ ఉంది. సెకండ్ల ముళ్ళు లేదనుకోండి, ఈ రెండు లేవిక. సెకండ్ల ముళ్ళు ప్రధానంగా ఉంది కాబట్టి మిగతా ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఈ ఎక్కటము దిగటము అనేది ఏదైతే ఉందో, అసెండింగ్ డిసెండింగ్, ఈ పరిభ్రమణము దీని ఆధారంతో అంటే ఈ రెండు కలిపి ఒకటి. దిగుట ఎక్కుట అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఒకటి, ఒక యూనిట్ అన్నమాట. ఈ రెండు కలిపి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన ప్రయాణం. ఇవి ఎన్నిసార్లు తిరిగింది, ఎన్నిసార్లు తిరిగింది దాని మీదట మనకి రేసెస్ అని, మూల జాతులు అని చెప్పి మనకు ఒక టేబుల్ ఇచ్చారు కదా మనకి. 7 శాఖ జాతులు కలిసి ఒక ఉపజాతి, 7 ఉపజాతులు కలిపి అంటే 7 శాఖ జాతులు ఎట్లాగ వచ్చినాయి? ఆ 7 గోళాలు మనకి చక్రంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 7 గోళాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న గోళాలు, ఆ 7 గోళాలని ఈ ఇదంతా ఎవరు చేస్తున్నారు? జీవ ప్రసారం, రెండో జీవ ప్రసారము, రెండవ మూర్తి నుంచి వెలువడినటువంటి రెండవ జీవ ప్రసారము సంయోగ శక్తిని తీసుకుని మొత్తం అన్ని చోట్ల, అన్ని లోకాల్లో, ఆయా లోకాలకి సంబంధించినటువంటి అణువులతో రూపాలను తయారు చేసి ఆ రూపాలకి తాను చైతన్యమయ్యి ఆ రూపాలను అభివృద్ధి పరుస్తూ వస్తున్నదన్నమాట. అది ఈ అభివృద్ధి అంతా ఎవరు చేస్తున్నారనమాట? రెండో జీవ ప్రసారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తూ ఉంది? ఏ స్టేజీ మీద చేస్తూ ఉంది అంటే, ఫస్ట్ మొదటి జీవ ప్రసారం నుంచి ఏదైతే వచ్చి మొదటి జీవ ప్రసారం ఏం చేసింది? లోకాలన్నిటిని తయారు చేసింది. మొదటి జీవ ప్రసారము తయారు చేసినటువంటి లోకాల్లో, ఆ లోకాల మీద, ఆ లోకాలకి సంబంధించినటువంటి అణువులన్నిటిని సంయోగం చేస్తూ రూపాలని నిర్మిస్తూ ఆ రూపాలకి తాను చైతన్యమై రూపాలను అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా జంతు స్థితి దాకా తీసుకొచ్చింది అన్నమాట. జంతు వర్గు దాకా. ఫస్ట్ ఎలిమెంటల్ కింగడం మొదలుపెట్టి సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, అప్పుడు జంతు వర్గు. ఆ జంతు వర్గు దాకా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మూడో జీవ ప్రసారం వచ్చి ఈ మానవ వర్గుకి వచ్చిందనమాట. ఇట్లా ఈ 3 జీవ ప్రసారాలకి సంబంధించిన వ్యవహారం అంతా ఈ చిత్రపటంలో మనకి గమనికలోకి వస్తుంది అనమాట. అందుకే 7 శాఖ జాతులు కలిసి ఒక ఉపజాతి, 7 ఉపజాతులు కలిపి ఒక మూల జాతి. అంటే ఈ 7 ఉపజాతులు ఎట్లాగొచ్చినాయి? ఆ 7 సార్లు తిరిగిన తర్వాత లోపల ఉన్న గోళాలని మరలా 7 సార్లు తిరిగినప్పుడు ఈ మూల జాతి వచ్చింది అనమాట. అట్లా మళ్ళీ 7 సార్లు తిరిగినప్పుడు 7 మూల జాతులు అయిపోయి ఒక ప్రపంచ కాలం వచ్చింది. అంటే మనకి నిమిషాల ముళ్ళు ఒక పరిభ్రమణం పూర్తయినప్పుడు, నిమిషాల ముళ్ళు ఒక పరిభ్రమణం పూర్తయితే ఒక గంట అయినట్టు కదా మనకి. సెకండ్ల ముళ్ళు ఒక పరిభ్రమణం పూర్తయితే ఒక నిమిషం పూర్తయినట్టు. అట్లాగా ఇవి కూడా ఆ విధంగా వస్తున్నాయి అన్నమాట. 7 ప్రపంచ కాలాలు ఒక పరివర్తం అంటే వరల్డ్ పీరియడ్, 7 వరల్డ్ పీరియడ్స్ ఒక రౌండ్ ప్రపంచవర్తం అన్నమాట, పరివర్తనం. అట్లాంటి 7 రౌండ్స్ కలిపి ఒక చక్ర కల్పము అంటే చైన్ పీరియడ్. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో 4వది చెప్పుకుంటున్నాం కదా మనం, 4వ చక్రం అని. అది అటువంటి 7 ఉన్నాయన్నమాట మొత్తం. అట్లాగే చైన్ పీరియడ్స్ 7 కలిపి ఈ 7 మనకి చిత్రపటం ఉన్నాయి కదా, 7 పూర్తి చేసుకుంటే మనం అప్పుడు ఏమవుతుంది? ఒక పరిణామ వ్యూహం పూర్తయినట్టు అవుతుంది. అట్లా మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. 10 పరిణామ వ్యూహాలు కలిపితే అప్పుడు మనకి ఒక సౌర కుటుంబం వస్తుంది. కాబట్టి డిసెండింగ్ ఆర్క్ విచ్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫర్ స్పిరిట్ అండ్ సెంట్రిపెటల్ ఫర్ మ్యాటర్.
ఇప్పుడు రెండుగా కలిసి ఉన్నది ఇది, మ్యాటర్, స్పిరిట్. రెండు ఐటమ్స్ కలిపి తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కిందకి దిగేటప్పుడు ఏమవుతా ఉంది, డిసెండింగ్ ఆర్క్ లో అంటే దిగేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫర్ స్పిరిట్. అంటే సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ అనేది ముందు అదేంటో మనం అంతకుముందు చెప్పుకున్నాం డివైన్ ప్లాన్ చెప్పినప్పుడు. డివైన్ ప్లాన్ గురించిన పాఠాల్లో మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. సెంట్రిఫ్యూగల్ అంటే కేంద్రం నుండి పరిధికి ఆకర్షించే శక్తి. అంటే కేంద్రం నుంచి పరిధికి. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ రెండు రకాల ఫోర్సెస్ మనకి ఈ సృష్టి మొత్తం పని చేస్తూ ఉందన్నమాట. ఒకటేమో కేంద్రం నుంచి బయటికి వెళ్తుంటుంది, కేంద్రం నుంచి బయటికి ప్రసారం అవుతుంది పరిధికేసి. ఒకటేమో బయట నుంచి అంటే పరిధి వైపు నుంచి కేంద్రానికేసి ఒకటి వెళుతూ ఉంటుంది. అంటే ఆపోజిట్ గా ఒకదానికి ఒకటి ఆపోజిట్ అన్నమాట, వ్యతిరేకంగా. అట్లా రెండు శక్తులు పనిచేస్తుంటేనే అంటే ప్రాణ అపాన లాగా మనకి అలా రెండు శక్తులు పనిచేస్తున్నప్పుడు సమంగా నిలబడుతుంది అన్నమాట. ఆ సమత్వం ఎలా నిలబడుతుంది మనకి అంటే రెండు శక్తులు, విరుద్ధమైన శక్తులు రెండు ఒకదాని మీద ఒకటి అలా పనిచేస్తూ ఉంటే అప్పుడు అది సమంగా నిలబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అసెండింగ్ ఆర్కు, డిసెండింగ్ ఆర్కు అన్నప్పుడు ఏమవుతుంది అనమాట, రెండు రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎవరి మీద? స్పిరిట్ అండ్ మ్యాటర్. ఎవరు తిరుగుతున్నారు ఇక్కడ? స్పిరిట్ అండ్ మ్యాటర్, ఆత్మ, పదార్థం. విచ్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ ఫర్ స్పిరిట్. అంటే కేంద్రం నుంచి పరిధికేసి వస్తుందన్నమాట. దేనికి? ఆత్మకి. స్పిరిట్కేమో కిందకు దిగుతూ ఉంటే దాని అర్థం ఏంటి? కేంద్రం నుంచి దాని యొక్క శక్తి ఆ పరిధికేసి అంటే వ్యక్తమై స్థూలానికి వస్తూ ఉన్నదన్నమాట. అండ్ సెంట్రిపెటల్ ఫర్ మ్యాటర్. మ్యాటర్ ఏమో ఏకత్వానికేసి వెళుతున్నట్టుగా, మరి మ్యాటర్ ఏమో ఏకత్వానికేసి వెళుతున్నాడు అంటే సెంటర్ కేసి వెళుతున్నట్టుగానేమో మ్యాటర్కు ఉంది. స్పిరిట్కేమో పరిధి కేసి, సర్కంఫరెన్స్ కేసి శక్తి వెళ్తున్నట్టుగా స్పిరిట్ ఉన్నది. అట్లాగా కిందకి దిగింది. దిగిన తర్వాత అండ్ దోస్ హీ ప్రిపేర్స్ టు గో త్రూ అండ్ ఫార్వర్డ్ ఆన్ హిస్ అసెండింగ్ పాత్. మరి కిందకి దిగాము, పూర్తిగా స్థూలానికి వచ్చాము. అక్కడి నుంచి మరలా ఎగువకి ప్రయాణం కదా. ఎగువకి వెళ్ళేటప్పుడు అట్లా జరుగుతూ ఉంది, విచ్ విల్ రివర్స్ ది డైరెక్షన్ ఆఫ్ ద టూ ఫోర్సెస్. అంటే ఇప్పుడు కిందకి దిగేటప్పుడు ఎట్లాగైతే ఉందో సెంట్రిఫ్యూగల్ గా, పైకి వెళ్ళేటప్పుడు సెంట్రిపెటల్ గా ఉందన్నమాట. మ్యాటర్ విల్ బికమ్ సెంట్రిఫ్యూగల్. అంటే కేంద్రం నుంచి పరిధికి ఆకర్షించే శక్తిగా ఉందన్నమాట మ్యాటర్కి. అండ్ స్పిరిట్ సెంట్రిపెటల్. స్పిరిట్ కేంద్రానికి వేసి ఆకర్షించేటట్టుగా ఉందన్నమాట. అంటే మ్యాటర్ అంటే లేదు, రూపము జీవము. స్పిరిట్ అంటే జీవం, మ్యాటర్ అంటే రూపము జీవం. ఈ రెండు ఈ మాదిరిగా ఎగువకి వెళ్ళేటప్పుడు, దిగువకి వెళ్ళేటప్పుడు మార్పులు. అంటే ఒకే దాంట్లో మళ్ళీ రూపము జీవము కలిసి కిందకు దిగుతున్నాయి, రూపము జీవము కలిసి పైకి ఎక్కుతున్నాయి. కానీ మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం అని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాసము, జీవి యొక్క, సృష్టి జీవుల యొక్క నిశ్వాసం ఒకదానికొకటి ఆపోజిట్, వ్యతిరేకమైన ఫోర్సెస్ అన్నమాట. అట్లాగా ఈ విధంగా జరుగుతూ ఉంది సృష్టిలో. ఇదంతా మనం ఒక్కటిగా మనకు మెయిన్ ఏంటి, ఈ మొత్తం కలిపి మనం రోజువారీ చేసే పనుల్లోకి తెచ్చుకోవటం. అంతా ఇక ఇదొక ప్రయాణం. మనం ఇక ఏ ఊరు వస్తుంది ఏంటి ఇదంతా మనకి మన రాబోయే ప్రయాణంలో, రాబోయే స్టేషన్లో మనలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎన్నో మూలజాతి వస్తుంది, ఆ మూలజాతికి సంబంధించిన లక్షణాలు ఎలాగుంటాయి, అప్పుడు మనం ఎలాగా అభివృద్ధి చెందొచ్చు, ఇట్లాగా మనకి కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఇంత డీటెయిల్స్లో, ఇంత వివరాల్లో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటి చేయాలి ఒకటే మనకి. ఇప్పుడు ఇవన్నీ అప్రయత్నంగా జరుగుతుంటాయి. దాని గురించి మనకి ప్రస్తావన లేదు. కానీ మనం ఈ ఈ క్షణానే ఏకత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం అన్నమాట. అంటే భగవంతుడి ఇచ్ఛలోకి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. భగవంతుడి యొక్క కోరిక ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. ఆ ప్రకారం మనం చేస్తున్న వాళ్ళం అవుతాం. ఆయన యొక్క ఇచ్ఛ ఏంటి? తన చుట్టూ ఉన్న వారికి చేయాలి. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ డీటెయిల్స్ లోకి వెళదాం. ఎంత డీటెయిల్స్ లోకి వెళ్ళినా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. లేకపోతే ఆ డీటెయిల్స్ యొక్క గందరగోళంలో పడిపోయి విషయాలు తెలుసుకున్న వాళ్ళం అవుతాం. కానీ మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అన్నది మనకి అందుబాటులోకి రాదనమాట. మనం ఏ పని చేసినా కానీ దీని నుంచి ఇది ఈ వివరం తెలుసుకున్నాం, ఓకే, బాగుంది, చాలా బాగుంది. అయితే ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసినాయి, ఈ సంగతులు తెలిసినాయి, ఏంటి ఉపయోగం? అంటే మనకేంటి, నా కర్తవ్యం ఏంటి? ఈ విషయాల ద్వారా నేను చేయవలసింది ఏమిటి? అక్కడ పట్టుకోవాలి మనం. దాని ప్రకారం మనకి ఈ క్షణం నుంచి నడవాలి. నాలుగో చక్రంది మనం చెప్పుకున్నాం. మనం ఈ గోళములన్నీ పార్థివ ద్రవ్యంచే నిర్మింపబడినవి కావు. 4 ఆలో మనోలోక ద్రవ్యం కంటే స్థూలతర ద్రవ్యం ఉండదు. అంతకంటే సూక్ష్మమైన లోకముల యందలి ప్రతిరూపములన్నీ. ఇక్కడ తమాషా చూడండి. ఇప్పుడు పైనుంచి 3 ఎడం వైపున 3 గోళాలు, చిన్న చిన్న గోళాలు ఉన్నాయి. ఒక పెద్ద సర్కిల్ మనం 4లో చూద్దాం. 4లో ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎడం వైపున 3 ఉన్నాయి, 3 గోళాలు. దిగువన ఒక గోళం వచ్చింది. మరలా కుడివైపున 3 గోళాలు ఉన్నాయి. మొత్తం 7 గోళాలుగా ఉన్నాయి. ఈ 7 గోళాలు ఆ జీవ ప్రసారం ఏం చేస్తుంటుంది? ఒక్కొక్క గోళంలో మళ్ళీ పైనుంచి కిందకి అలా తిరగటం, అదంతా తిరగటం, పైనుంచి కిందకి తిరగటం. గోళాలన్నీ ఎలా తిరుగుతాయి? ఇక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది చూడండి. గోళాలు మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ గోళం తీసుకున్నా కానీ అన్ని గోళాకారంగానే ఉన్నాయి కదా. నక్షత్రాలు గాని, గ్రహాలు గాని అన్ని కూడా ఏ ఆకారంలో ఉన్నాయి? గోళాకారంలో ఉన్నాయి. ఎలా తిరుగుతున్నాయి? అక్షం చుట్టూ తిరుగుతున్నాయి. తన యొక్క అక్షము చుట్టూ తిరుగుతున్నాయి. అంటే బొంగరం ఎలాగా తిరుగుతుందో అలా తిరుగుతున్నాయి. అట్లా తిరుగుతుంటే ఇప్పుడు ఈ జీవ ప్రసారం ఎలాగా వెళ్తుంది? పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అంటే ఈ విధంగా వ్యతిరేకమైన ఫోర్స్ లో తిరుగుతున్నది ఇది. ఇదేమి ఇట్లా అడ్డంగా తిరుగుతుంటే గోళాలన్నీ ఈ తిరిగే గోళాల మీదకి అది పైనుంచి కిందగా దిగటం, కింద నుంచి పైకి వెళ్ళటంగా ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు ఈ గోళాలన్నీ కూడా స్థూలం ఎక్కడ ఉంటుంది? దిగువన ఉంటుంది. దిగువ నుంచి పైకి వెళ్లే కొంది గ్యాస్, నీటి స్థాయి, తర్వాత గ్యాస్, ఆకాశం. అట్లాగా మనకేంటి, గోళము పైనేమో ఆకాశ తత్వం ఉంటుంది ఖాళీగా. దిగువన వచ్చేటప్పుడు కల్లా అంటే సూక్ష్మంగా ఉంటుంది పైన, దిగువన మనకి స్థూలంగా ఉంటుంది. అందుకని ఇవి స్థూలంగా కింద ఉంది కాబట్టి ఇవి అన్ని ఎట్లాగా తిరుగుతున్నాయి? అడ్డంగా తిరుగుతున్నాయి అన్నమాట. ఇట్లా అక్షం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, గుండ్రంగా తిరుగుతున్నాయి. ఇప్పుడు అది మనకి జీవ ప్రసారం యొక్క మార్గం ఎలాగ ఉంది? దాని ప్రయాణం ఎలాగ ఉంది? అది సూక్ష్మం నుంచి స్థూలానికి రావాలి, స్థూలం నుంచి మళ్ళీ సూక్ష్మానికి వెళ్ళాలి. అది దీనిలాగానే తిరిగితే మరి ఎట్లాగా? ఇప్పుడు ఇది బొంగరం లాగా భూమి 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 గుండ్రంగా తిరుగుతుంది కదా, ఎలాగా? బొంగరం లాగా తిరుగుతుంది. తిరిగితే ఏమవుతుంది? దానికి స్థూలం ఎక్కడుంది? అడుగునుంది. మరి ఇది సూక్ష్మం పైన ఉంది.
కాబట్టి దీని ప్రయాణము భూమిలాగా తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు అది సూక్ష్మం నుంచి స్థూలానికి రావడానికి కుదరదు. ఇది జీవ ప్రసారం యొక్క ప్రయాణం. అందుకని జీవ ప్రసారం యొక్క ప్రయాణము వ్యతిరేక దిశలో. అంటే సూక్ష్మం నుంచి పైన సూక్ష్మం ఉంది కాబట్టి గ్యాసియస్ స్టేట్, ఇంకా ఆ పైన ఖాళీ చోటు, ఖాళీగా ఉన్నది, ఆకాశం ఉన్నది పైన. ఆకాశ తత్వం నుంచి దిగువకి భూతత్వానికి దిగుతా ఉన్నది. ఇది కూడా మనం జాగ్రత్తగా ఒక పక్కన గుర్తుపెట్టుకోవాలి. గోళాలు ఎలా తిరుగుతున్నాయి, అట్లాగే ఈ జీవ ప్రసారము యొక్క ప్రయాణం ఎలాగా ఉంది. ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట, మనకి ఇంకా స్పష్టత వస్తుంది మనకి. ఇది మనలో జరుగుతున్నది ప్రతి అణువులోను. సృష్టిలో ఏది జరుగుతుందో ప్రతి అణువులో, ఒక జీవాణువులో అలాగే జరుగుతుంది. మన మానవుల్లో కూడా అన్ని జీవుల్లోనూ ఇదే జరుగుతూ ఉన్నది. మనం అందుకే మూలాధారం ఎక్కడుంది మనకి? స్థూలానికి సంబంధించింది అది, అది దిగువన ఉన్నది. సహస్రారం ఎక్కడుంది? అది సూక్ష్మానికి సంబంధించింది, పైన ఎగువన ఉన్నది. కాబట్టి మనం ఎట్లా తిరుగుతున్నాం అనమాట? మనం తిరుగుతున్నామంటే అట్లాగా లేదు, కానీ భూమితో సమానంగా తిరుగుతున్నాంగా. మనం భూమితో సమానంగా తిరుగుతున్నట్టే కదా, గుండ్రంగా మన అక్షం చుట్టూ గుండ్రంగా బొంగరం లాగా తిరుగుతున్నాం. అయితే మనం అది అనిపించదు, అది కానీ వాస్తవంగా జరుగుతున్నది. ఇప్పుడు దీని యొక్క గమనం ఎలాగ ఉంది? జీవ ప్రసారం, రెండో జీవ ప్రసారం యొక్క గమనము సూక్ష్మం నుంచి స్థూలానికి, అంటే సహస్రారం నుంచి దిగువకి మూలాధారానికి, మరలా మూలాధారం నుంచి సహస్రారానికి అలా ప్రయాణం జరుగుతూ ఉన్నదన్నమాట. ఇట్లాగా మనం గమనించామనుకోండి, ఇంకా దాని నుంచి విడిపడతాం. ఎందుకు ఈ సంగతులు తెలుసుకోవడం? విడిపడటం కోసం. తెలిసిన మరుక్షణం అదే అవతల ఉంటుంది, దాని యువతల మనం ఉంటాం. అలాగా విడిపోతాం. అన్ని గమనించే వాళ్ళంగా ఉంటాం. అంటే మనలో భాగంగా ఉంది. ఇప్పుడు దానిలో భాగంగా మనం ఉన్నాం, సృష్టిలో భాగంగా మనం ఉన్నాము. అక్కడి నుంచి ఏమవుతుంది? సృష్టి నుంచి విడిపడతాం మనం. వివరాలన్నీ తెలిసేటప్పుడు కల్లా సృష్టి వివరాలు తెలియకపోయినంతసేపు ఏమవుతుంది? దాంట్లో భాగంగా ఉంటాం. దాంట్లో భాగంగా ఉన్న వాళ్ళం కాస్త ఏం జరుగుతుంది అనమాట? తెలిసే కొంది దాని నుంచి విడిపడటం జరుగుతుంది. విడిపడి సృష్టి నేను అన్నట్టుగా వచ్చాను. అప్పుడు నా నుంచి ఈ సృష్టి అన్నట్టుగా తయారవుతాం. అంటే భగవంతుడిలాగా తయారవుతాం. భగవంతుడు ఏంటి? భగవంతుడి పరిస్థితి తన నుండి ఈ సృష్టిలో భాగంగా ఉన్నప్పటికీ సృష్టి కన్నా వేరుగా కూడా ఉన్నాడు ఆయన. అట్లాగా ఈ సృష్టి అంతా నా నుంచి ఉద్భవిస్తూ ఉంది. నాలోకి లయం అవుతూ ఉన్నది. సృష్టి మొత్తం కూడా నా నుంచి ఉద్భవిస్తూ నాలోకి లయం అవుతూ ఉన్నది. నేను ఇక్కడ ఉన్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్ దాంట్లోకి వస్తాం అనమాట. ఈ విషయాలన్నీ మనం వాళ్ళన్నీ ఈ విషయాలు చెప్పుకోవడమే సరిపోయింది. సరే, ఒకసారి 4ది గుర్తు చేసుకుందాం. అయితే ఈ 4 కొంచెం హైలైట్ చేయండి సార్. సులభంగా బోధపడుటకు ఈ గోళముల నక్షరముల చేతను, చక్రముల అవతారములను అంకెల చేతను గుర్తింతాం. అంటే గోళాలు చక్రాలు అనేది ఒకటి ఐటమ్ వచ్చింది మనకి, 2 ఐటమ్స్. చక్రం చక్రకల్పం పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనమాట? 7 రౌండ్స్ పూర్తి కానీ అది రాదు. ఒక చక్రకల్పం పూర్తి అంటే 7 రౌండ్స్ పూర్తి అవ్వాలంటే 7 ప్రపంచ కాలాలు పూర్తి అవ్వాలి. 7 ప్రపంచ కాలాలు. 7 ప్రపంచ కాలాలు పూర్తి కావాలంటే 7 మూల జాతులు ఒక ప్రపంచ కాలం అయితే 7 ప్రపంచ కాలాలు అంటే 7 49 మూల జాతులు పూర్తి అయితే గానీ 7 ప్రపంచ కాలాలు పూర్తి కావన్నమాట. ఇట్లా అవన్నీ పూర్తయిపోయి ఇప్పుడు మనం 7 రౌండ్స్ కూడా అయిపోయింది. ఒక చక్రకల్పం కూడా పూర్తయిపోయింది. ఒక చక్రకల్పం పూర్తయిపోయి 1, 2, 3 కూడా పూర్తయిపోయి 4లో మనం 4 సంబంధించిన విషయాన్ని చెప్పుకుంటున్నాం అనమాట. ఇట్లా జరిగిపోతూ ఉన్నదన్నమాట.
ఆ ప్రకారం ఇది 4వ అవతారము గనుక దానిలో మొదటి గోళము 4A అగును, రెండవది 4A, మూడవది 4E, నాలుగవది అనగా మన భూగోళము 4E. ఈ విధముగా మనం ప్రస్తుతం మన భూగోళం, మనం ఉన్న భూగోళం ఎక్కడ ఉందన్నమాట, 4Eలో ఉందన్నమాట. 4వ చక్రము దిగువన అట్టడుగున ఉన్నాం అనమాట. మనం అట్టడుగున ఉన్నామంటే అర్థం ఏంటి, స్థూలాతి స్థూలంగా, అంటే పూర్తిగా ప్రకృతిలోకి లీనమైపోయి ఉన్నాం ప్రస్తుతం. అందుకే ఏమైంది, మనకి తప్పిపోయిన తత్వ దర్శనం అయిపోయింది. అదే పైన ఉంటే టాప్ లో, అది ఆ పైన టాప్ లో ఉంటే ఏమవుతుంది, ఉన్నదే ఆత్మ దర్శనం, అట్లాగుంటుంది. అక్కడిక మనకి స్థూలము అన్నది ఉండదు. అట్లా ఇప్పుడు మనం స్థూలాతి స్థూలంగా 4Eలో ఉన్నాం అనమాట. ఈ గోళంలన్నీ పార్థివ ద్రవ్యంచే నిర్మింపబడినవి కావు. అంటే మన భూగోళం ఎట్లాగైతే స్థూలంగా ఉన్నటువంటి పదార్థంతో నిర్మించబడిందో అట్లాగా కాకుండా మిగతా గోళాలన్నీ ఎలాగున్నాయి, మిగతా ఇటు ఎడం వైపు 3 గోళాలు, కుడివైపున 3 గోళాలు ఉన్నాయి కదా మంద కాకుండా, అవన్నీ ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి, సూక్ష్మ పదార్థంతో తయారు చేయబడ్డాయి అనమాట. అంటే మనోలోక ద్రవ్యము కంటే స్థూలతర ద్రవ్యం ఉండదు. మనోలోక ద్రవ్యంతో తయారు చేయబడి ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా. కాకపోతే ఈ దిగువన ఉన్నవి కుజుడు బుధుడు అన్నది కొంచెం పార్థివదేహంగా ఉంటుంది అనమాట. అనుకుంటే కొంచెం, ఎందుకంటే పైనుంచి దిగే కొంది ఎట్లాగుంది, సొలిడిఫై అవుతుంది. స్థూలం సడన్ గా రాదు కదా, క్రమక్రమంగా స్థూలానికి వస్తుంది. ఒక్కసారిగా సూక్ష్మం నుంచి హఠాత్తుగా స్థూలం అయిపోదు కదా. సూక్ష్మము టాప్ లో నుంచి పైనుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా దిగుతూ ఉన్నది. అప్పుడు ఈ కుజుడు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం స్థూలమైంది కుజగ్రహం. అక్కడి నుంచి భూగ్రహం పూర్తిగా స్థూలమైంది. అక్కడి నుంచి కుడివైపున ఎగువకి బుధ గ్రహం, అది దీంతో సమానంగా ఉంది, కుజుడితో సమానంగా ఉంది కదా. అందులో ఇప్పుడు ప్రతి చక్రంలోనూ అటు ఎడం వైపు 3 గోళాలు ఉంటాయి, కుడివైపు 3 గోళాలు ఉంటాయి. అంటే సమంగా ఉన్నాయి చూడండి, ఒకే లైన్ లో. అంటే ఈ 3 ఆ 3 ఈ కొత్తగా వచ్చిందేం కాదు. ఇప్పుడు మనం స్టేషన్లు ఏమేమి వస్తాయండి, మద్రాసు హైదరాబాద్ అంటే అవే స్టేషన్లు వస్తాయా, అటు ఇటు తిరుగుతుంటే మనం కొత్త స్టేషన్లు వస్తాయా, రావు కదా. కాకపోతే వెళ్ళేటప్పుడు మనం దిగువకు వచ్చేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంటుంది, వెళ్ళేటప్పుడు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది, అవే స్టేషన్లు. అట్లాగా మనం ఏంటనమాట, ఇప్పుడు 4లో కొంచెం 4 1 2 3, ఆ 1 నుంచి దిగాము 2కి, అంటే ఆ సూక్ష్మం నుంచి కొంచెం దిగువకి, అంటే మానసిక లోక పదార్థం నుంచి కొంచెం తక్కువగా అనమాట. అంటే భూవర్లోక పదార్థంగా తయారైంది ఆ గోళం. ఇంకా కిందకి దిగినప్పుడు అప్పుడు మనకి స్థూలానికి సంబంధించినటువంటి పదార్థంతో తయారైంది అనమాట. పార్థివ లోకానికి తగ్గట్టుగా అన్నట్టు. మన దగ్గరకు వచ్చినట్టుగా పూర్తిగా స్థూలం. మరలా బుధుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంచెం కొద్దిగా స్థూలంగానే ఉంటుందన్నమాట. నాలుగు ఆ భువర్లోకంలో నుండును, 4 ఈ పార్థివ లోకమందుండే దూరదర్శనితో చూసినా మనకు అనిపించు. నిజముగా అది మన మంగారకులను గ్రహము. 4 అన్నది కుజుడు అనమాట, అంగారకు. 4 గోళము మన ఈ భూమి. అందుకే మనం చంద్రుడి తర్వాత మళ్ళీ అంగారకుడి మీద పరిశోధనలు చేస్తున్నారు. అంగారకుడి మీద దిగటానికి, అంగారకుల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి చూడటానికి వాళ్ళు సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత 4 గోళము మన ఈ భూమి అట్టడుగున ఉన్నది. ఇప్పుడు ఈ చక్రమునందుల జీవతరంగము ఈ గోళంలోనే వ్యవహరించుతున్నది. ప్రస్తుతము అంటే జీవతరంగం అడ్రస్ ఎక్కడయా బాబు అంటే భూమి మీద నడుస్తూ ఉందన్నమాట నెమ్మదిగా. ఆ జీవతరంగం యొక్క ప్రసారం ఎట్లాగుంటుంది, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కదా దాని ప్రయాణం. ఇక్కడ తిరుగుతూ ఉన్నదన్నమాట ఇది. అంటే హేలీ క్యామెట్ ఉంది,
మన హేలి తోక చుక్క అది 75 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలాగ నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ పాలపుంత, గెలాక్సీలు అవన్నీ దాటుకుంటూ మరలా మన సౌర కుటుంబంలోకి, మన భూమి మీదకి వస్తూ ఉంటుంది అది. అట్లా ఈ జీవతరంగం కూడా ఆ మాదిరిగా మన మీద ప్రస్తుతం ఈ భూమి మీద కేంద్రీకృతమై ఉందన్నమాట. భూమి మీద సంచరిస్తూ ఉన్నది. ఈ ఇప్పుడు ఈ చక్రమునందుల జీవతరంగము ఈ గోళంలోనే వ్యవహరించుచున్నది. అంటే మన భూగోళం మీద. ఇంకో 2 నిమిషాలు ఇది చెప్పేసి ఆపుతాం. 4 మనము బుధుడు గ్రహము అంటే కుడివైపున పైన ఉన్నది. ఇది పార్థివ లోకముననే ఉన్నది. అంటే బుధ గ్రహం కూడా మనకి కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. ఇది అంగారక గ్రహం లాగానే. ఎందుకంటే ఈ 2 సమంగా ఉన్నాయి ఒకే లైన్ లో. 4 భూవర్లోకమున అధోముఖమై ఉన్న 4 ఆ గోళంతో సమానముగా ఊర్ధ్వముఖమై ఉన్నది. ఈ గోళాలన్నీ ఏంటనమాట, ఒకవైపేమో అధోముఖం అంటే కిందకి చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇంకోవైపు ఊర్ధ్వముఖం ఎగువకి చూస్తున్నట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇది పార్థివలోకమున అన్నది 4 భూవర్లోకమున అధోముఖమైన 4 ఆ గోళంతో సమానముగా ఊర్ధ్వముఖమై ఉన్నది. 4 మానసిక లోక స్థూల భాగమున స్థూలతర రూపము కలిగి స్థూలతమ రూపము కలిగి అంటే మానసిక లోకమైనప్పటికీ చాలా సూక్ష్మం మానసికము అంటే, కానీ దాంట్లో స్థూలం అన్నమాట, పూర్తిగా స్థూలంగా 4 ఆ గోళంతో సమముగా ఉండదు. ఇట్లు స్థూల మానసిక లోకమును ఆరంభించి ఈ జీవ ప్రసారము ఎట్లాగా ప్రారంభించింది మన భూగోళం మీద, మన 4వ చక్రానికి సంబంధించి ఈ జీవ ప్రసారము 2వ జీవ ప్రసారం ఎలాగా ప్రారంభించింది, 4 ఆ గోళంతో పైన ఉన్నటువంటి ఎడం వైపు పైన ఉన్నటువంటి మానసిక స్థూల భాగం ఏదైతే ఉందో, మానసిక లోక స్థూల భాగము 4 మొదటి అక్కడ ప్రారంభించి భూవర్లోకము ద్వారా అంటే 4 భూవర్లోకము ద్వారా పార్థివ లోకమునకు దిగి తిరిగి భూవర్లోకము ద్వారా స్థూల మానసిక లోకమునకు ఎగయు గోళముల వ్యూహం ఒకటి గలదని విషదము. ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుందన్నమాట, మన ఈ భూమండలానికి సంబంధించి ఈ 4వ చక్రానికి సంబంధించి ఇది స్థూల మానసిక లోకం నుంచి అలాగా భూవర్లోకం ద్వారా పార్థివ లోకం గుండా మరలా స్థూల మానసిక లోకానికి ఎగేయటం, అట్లా కుండంగా తిరుగుతూ ఉన్నది అనమాట. అది పరిభ్రమిస్తూ ఉన్నది. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా తిరుగుతూ ఉన్నది అనమాట ఆ జీవ ప్రసారం. మిగతా విషయం మనం రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదరులందరికీ ధన్యవాదాలు.